హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా క్రేజీ థాట్స్. ఈరోజు ఏంటంటే అండి, నాకు జరిగినది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హెయిర్ గురించి అయితే అది ఏంటనేది చెప్పే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందైతే వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చూపిస్తాను అన్నదైతే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇదైతే నా జుట్టు అనమాట. మొత్తం అసలు ఎలా ఊడిపోతుందంటే భయంకరంగా, అసలు ఎక్కువ కుచ్చులు చిక్కు ఏమీ లేకపోయినా సరే, నూనె పెట్టుకొని ఉన్నా సరే చిక్కు ఏమీ లేకపోయినా దువ్వితే పొడవుగా వచ్చేస్తున్నాయి వెంట్రుకలు. చాలా బాగుండేది నా హెయిర్. చూసారా ఎంత పొట్టు అయిపోయిందో, అది కాక సన్నగా కూడా అయిపోయింది. చాలా బాగుండేది హెయిర్, అయితే లావుగా ఉండేది. అలాంటిది చాలా వరకు ఊడిపోయింది. చాలా వరకు అంటే చాలా ఊడిపోయింది, కొంచెం అని చెప్పలేను. ఇదిగోండి, అంటే ఈ మధ్య దాచిపెట్టింది అనమాట ఇది. అంతకుముందు దాచిన జుట్టు అంతా ఇళ్ళమ్మట వస్తారు కదండి, వెంట్రుకలకి సామాన్లు ఇస్తాం, ఇల్లు వస్తుంటారు కదా, వాళ్ళకైతే ఇచ్చేసాను నేను. చిన్న కళాయిలు బాక్సులు ఇస్తారు కదా, వాళ్ళకైతే ఇంతంత జుట్టు ఇచ్చేసి గుర్తుకన్నా ఉంటాయి అని చెప్పి తీసుకునేదాన్ని. ఇంకా తర్వాత పారేయడానికి నాకు వాళ్ళకి ఇవ్వడానికి మనసొప్పక దాచిపెట్టాను. ఇదైతే చూడండి ఎంత జుట్టో మొత్తం. ఇదిగోండి, మొన్న ఏం చేశానంటే కవర్లో ఉండి పాడైపోతుందని చెప్పేసి మొత్తం ఇలా పెట్టి ఇలా చుట్టేసేసేసాను. గట్టిగా చుట్టేయడం వల్ల చూడండి ఎలా అయిందో. ఇదిగోండి, ఇదంతా రీసెంట్గా ఈ మధ్య ఊడిందనమాట ఇదంతా. ఏ రోజుది ఆ రోజు, ఇప్పుడు ఏ రోజు ఆ రోజు దూకుంటాం కదండి, చిక్కు వచ్చినట్లుగా ఎంటుకలు ఊడిపోతాయి కదా, ఆ రోజు చక్కగా దువ్వెనకి తీసేసి ఇలా చుట్టేసి పక్కన కవర్లో వేసేసేదాన్ని. ఇదొక రోజు అలాగనమాట. అన్నీ చూసారా, అన్నీ అలాగే ఉంటాయి నా మినిమము. ఇదిగోండి, ఇంకా సన్నగా తోకలాగా అయిపోయింది, బాగా ఊడిపోయింది, తోకలాగా అయిపోయింది అని చెప్పేసి ఇంకా బాధ వేసి నాకు జుట్టు కూడా కట్ చేసేసాను చాలా వరకు. ఉండండి, కట్ చేసింది చూపిస్తాను నేను మీకైతే. ఇదిగోండి, కట్ చేసింది కూడా నాకు పారేయడానికైతే మనసొప్పలేదండి. కట్ చేసింది కూడా అలాగ ఉంచేసాను, ఇంకా కలిసిపోయింది అంతాను. అన్నీ నేను చేసిన పొరపాటు ఏంటంటే, ఎంటుకలు పాడైపోవడానికి ఇలా అయిపోవడానికి డబ్బాలో వేసి పెట్టకోకుండా కవర్లో వేసి పెట్టాను. ఇదిగోండి, నేను కట్ చేసిన జుట్టు. ఇదిగోండి, కట్ చేశాను. సన్నగా తోకలాగా అయిపోయిందని చెప్పేసి కట్ చేశాను. చూడండి ఎంత బాగా కట్ చేశాను. ఇదిగోండి, ఇంత బాగా అయితే కట్ చేశాను జుట్టుని. కట్ చేసిన తర్వాత కూడాను ఊడడం అయితే ఆగలేదు. షాంపులు వాడాను, హెయిర్ ఆయిల్స్ బయట కొనుక్కొచ్చుకొని వాడాను, అయినా కానీ నా జుట్టు ఊడడం అయితే ఆగలేదండి. చూడండి ఎంత జుట్టో చూడండి. ఇదిగోండి ఎంత జుట్టు. ఇదిగోండి, ఎంత జుట్టు అంటే అంత జుట్టు ఊడిపోయింది. ఇంకా జుట్టు అంతా ఊడిపోయిన తర్వాత బయట హెయిర్ ఆయిల్ ఏమీ వద్దులే బాబు అని ఆలోచించుకొని ఇంకా ఇంట్లో తయారు చేసుకోవడం అయితే మొదలుపెట్టాను నేను. ఆయిల్ అనేది ఇంట్లో తయారు చేసుకోవడం అయితే మొదలుపెట్టాను. ఆయిల్ అనేది ఇంకా నేను తయారు చేసుకున్నాను, నేనే వాడడం అయితే జరుగుతుంది. దగ్గర ఒక 4 నెలల నుంచి అయితే అదే వాడుతున్నాను. అది వాడిన దగ్గర నుంచి నాకు జుట్టు ఊడడం అనేది కొంచెం ఇప్పుడు అంటే ఒకేసారి అయిపోదు కదా, స్లోగా ఇప్పుడు నాకు కంట్రోల్ అవుతూ వచ్చిందనమాట. అదేంటనేది నేను మీకు కూడా చూపిస్తాను. చూడండి, అన్నీ మన ఇంట్లో దొరికాయి కానీ బద్ధకం, చేసుకోలేము. అబ్బో ఆ షాంపూ ఈ షాంపూ, ఈ ఆయిల్ అని వాడాము, కానీ ఇంత జుట్టు పోయిన తర్వాత కానీ నాకు వెలగలేదన్నమాట బల్బ్ అనేది. ఇంకైతే ఇప్పుడు దాన్ని తయారు చేసుకోవడానికి నేను చూపిస్తాను. చూడండి, ఏమీ కాదండి, మన ఇంటి దగ్గర ఉండే మందార పువ్వులేను. ఇదిగోండి, మన ఇంటి దగ్గర ఉంటాయి, అలాగే మా పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కోసుకొచ్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే మెయిన్ కరివేపాకు ముదురాకులు కాకుండా లేత చిగురు ఉంటుంది కదా, అది కరివేపాకు. అలాగే ఏంటంటే రాతి ఉసిరికాయలు ఉంటాయి కదండి, కొండ ఉసిరికాయలు అంటారు, చిన్నవి కాదు పెద్దవి రాతి ఉసిరికాయలు. ఇవ్వండి, అవి కూడా మనం తయారు చేసుకునే నూనె బట్టి ఎంత ఆయిల్ వేస్తామో దానికి తగ్గట్టు ఒక 5-6 కాయలు తీసుకొని ఇలాగైతే తురుముకున్నాను. చక్కగా తురిమేసుకొని దాంట్లోకి ఇంకోటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే
ఇది గుంట కలగరాకు అనేది చాలా చాలా మంచిదండి. మన ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళీ రావడానికి కానివ్వండి చాలా మంచిది, ఉపయోగపడుతుంది. ఇది కూడా ఎక్కువ అయితే వేసుకోకూడదండి గుంట కలగరాకు. ఇవన్నీ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ గుంట కలగరాకు అనేది మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఇది భయంకరమైన వేడి. ఆ వేడి వల్ల కూడా ఉన్నది కూడా ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మనం తక్కువ వేసుకొని చేసుకుంటే మంచిది. ఇంకోటి ఏంటంటే గోరింటాకు. ఇదిగోండి, గోరింటాకు కూడా తీసుకున్నాను. ఈ గోరింటాకు కూడా ఎక్కువ కాకుండా మీడియంగా అంత అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనం తయారు చేసుకునే ఆయిల్ ఎంత అయితే తీసుకుంటామో, నేను ఇప్పుడు ఒక 1/2 లీటర్ అంత గ్లాస్ తయారు చేసుకుంటున్నాను కాబట్టి అంత గ్లాసులోకి సరిపడనన్ని ఇన్ని అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువ తయారు చేసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్న తర్వాత పొయ్యి అయితే వెలిగించేసేసుకుంటున్నాను. పోయినసారి వాడినప్పుడు ఏంటంటే బయట గానుగ నుంచి తెచ్చుకున్నాను నేను కొబ్బరి నూనె అనేది. ఇవి తయారు చేసుకోవడానికి ఈసారి తెచ్చుకోవడం కుదరలేదు. అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె నేను దీనికి వాడేస్తున్నాను. ముందుగా అయితే కొబ్బరి నూనె అయితే వేసేసుకుంటున్నాను. నేను ఇది ఒక 2-3 నెలల్లో మళ్ళీ లేదంటే ఒక 6 నెలల్లో అలా తయారు చేసేసుకోనండి. మీడియంగా అంటే నాకు ఒక 2 నెలలు, ఒక 1.5 నెలలు అలా వచ్చేటట్టుగా చేసుకుంటాను అంతేను. ఎక్కువైతే చేసేయను అనమాట. సరిపోతుంది. కరెక్ట్గా ఒక గ్లాస్ పోసుంటాను అంతే. ఈ గ్లాస్ పోసిన తర్వాత దీంట్లోని మనం ముందుగా అయితే మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు కూడా చాలా మంచిది. ఇంకోటండి, నేను మెంతులు కూడా హెయిర్ ప్యాక్ కూడా వేసుకుంటున్నాను. దీంతోపాటు ఈ ఆయిల్ వాడుతూ దీంతోపాటు మెంతులు కూడా హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను. అది వేసుకోవడం వల్ల కూడా అది 2 వాడడం వల్ల నాకు హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయింది. ముందుగా అయితే 1 స్పూను మెంతులు వేసేసుకుంటున్నాను నూనెలోని. మెంతులు వేసేసుకున్న తర్వాత దీంట్లోని మెంతులు వేసేసుకున్న తర్వాత దీంట్లోని ఉసిరికాయ తురుము వేసుకుంటున్నా. ఉసిరికాయ తురుము వేసేసుకున్న తర్వాత కరివేపాకు, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు. గోరింటాకు, అలాగే మందార పువ్వులు కూడా. మీ దగ్గర మందార ఆకులు ఉంటే మందార ఆకులు కూడా ఎక్కువ వేసుకోకుండా ఒక 4-5 ఆకులు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఆకులు గుంట కలగరాకు ఆకు కొంచెం పొడవుగా ఉంది కాబట్టి నేను లైట్గా కట్ చేసుకొని వేసుకుంటాను. సరిపోతుంది. ఇవేంటంటే అండి, మనం ఏదో చేసేసాము, హైలో పెట్టేసుకొని గబగబా నూనెలో వేసేసాము, తీసేసి పక్కన పెట్టేసాము అన్నట్టు కాకోకుండా సిమ్లో పెట్టుకొని దోరగా చిన్న మంట మీద పెట్టుకొని దోరగా ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న రసం మొత్తం ఆ నూనెలోకి అయితే దిగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే అండి, మనం కాగబెట్టుకున్న వెంటనే వడకట్టేసేసి వేరే డబ్బాలో పోసేసుకోకుండా పొద్దున్న మధ్యాహ్నం కాగబెట్టుకుంటే సాయంత్రం వరకు నైట్ వరకు అలా వదిలేసేసి నైట్ వడకట్టుకుంటే సరిపోతుంది. లేదు మనం సాయంత్రం పూట కనుక మరగబెట్టుకున్నామంటే నూనె పొద్దున్న నైట్ అంతా వదిలేసి పొద్దున్నకి మనం వడకట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకుంటే చాలా మంచిది. అప్పుడు ఏంటంటే నైట్ అంతా పగలంతా దాంట్లో నాని ఈ ఆకుల్లోని ఈ పువ్వుల్లో ఉన్న రసం అంతా దాంట్లోకి దిగుతుందండి. మనం వడకట్టేసేసుకున్న తర్వాత నూనెని
ఈ పిప్పు అనేది ఉంటుంది కదండి, పువ్వులది ఆకులది, అది పారేయకోకుండా చక్కగా మనం అది బాగా వేగిపోయి ఉంటుంది కాబట్టి బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి చక్కగా అలా నలిపేసేసుకొని తలస్నానం చేసే ముందు కానివ్వండి, లేదంటే మనం ఇంకా స్నానానికి వెళ్తామనగా ఒక రోజు ముందు కానివ్వండి, లేదంటే కొంతమంది హెన్నా పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది లేదంటే హెయిర్ ప్యాక్, ఇప్పుడు నేను చెప్పాను కదా మెంతులు దాంతో హెయిర్ ప్యాక్ వేసుకుంటానని, దాంట్లో కానివ్వండి వేసుకొని పెట్టేసేసుకుంటే ఈ దీంట్లో ఉన్న ఔషధ గుణాలు కూడా మన జుట్టుకి కుదుళ్ళకైతే పడతాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే నేనైతే దీన్ని అయితే వేస్ట్ చేయను, అలా వాడతాను. ఇదిగోండి చక్కగా, ఇదిగోండి బ్రౌన్ కలర్లోని ఇలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు ఆయిల్ చూసారా కలర్ మారిపోతుంది, గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. ఈ టైంలోని మనం పొయ్యి ఆఫ్ చేసేసుకొని ఇలాగా వదిలేసేసేయాలి. ఒక పూట వరకు వదిలేసేస్తే ఈ ఆకుల్లోని పువ్వుల్లో ఉన్నది మొత్తం ఆ నూనెలోకి దిగి మనకైతే మంచిగా పనిచేస్తుందండి. నిజంగా 100% గ్యారంటీ ఇస్తాను దీనికైతే నేను. అంత బాగా అయితే పనిచేస్తుంది. ఆయిల్ అయితే స్కిన్ అవనివ్వండి, డ్రై స్కిన్ అవనివ్వండి, ఇంకా ఉంటుంది కదా ఆ స్కిన్ ఎవరికైనా సరే సూట్ అవుతుందండి. ఇది తప్పకుండా పనిచేస్తుంది. మీరు నేను పడిన లాంటి ప్రాబ్లంతో మీరు కనుక పడుతున్నట్టయితే ఈ ఆయిల్ని తయారు చేసుకొని ఒక్కసారి అయితే ట్రై చేయండి. వెంటనే అయితే రాదు, కనీసం ఒక 2 నెలలైనా టైం పడుతుంది. మనం అవి మళ్ళీ చిగురించడానికైతే, మొలకలు రావడానికైతే, మొలకలు మన పొలంలో మొలకలు వచ్చినట్టుగా మన తలలో మొలకలు రావడానికైతే, అవి వెంట్రుకలు రీగ్రోత్ అవ్వడానికైతే మనకైతే 2 నెలలైనా టైం పడుతుంది. అప్పటి వరకు కనుక మనం కంటిన్యూగా ఈ ఆయిల్ కనుక వాడుతూ కనుక ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.